హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నాకైతే ఇప్పుడు టైం కరెక్ట్గా 12 అవుతుంది, నైట్ 12 అవుతుంది. ఇప్పుడు అందరు పడుకున్నారు కాబట్టి నేను బుక్ తీశాను, చదువుకుంటున్నాను. అంటే ఉదయం అంతా పిల్లలతో పనులతో సరిపోతుంది కాబట్టి చదవలేము. అయితే ఇప్పుడైతే బుక్ తీశాను, చదువుతూ ఉన్నాను అన్నమాట. మ్యాథ్స్ టెట్కి కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, అందుకే ఆలోచిస్తున్నాను టెట్కి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా అని. లాస్ట్ టైం కూడా నేను టెట్ రాయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి 3 months గ్యాప్ అనేది వచ్చింది కాబట్టి 90 days కొంచెం కష్టమైనా మంచిగా చదువుకొని రాయాలి, అంటే స్కోర్ పెంచుకోవాలి అని నేనైతే ఈసారి పక్కా ప్లాన్ మీద ఆలోచిస్తున్నాను. అంటే మనకి స్కోరింగ్ ఎక్కడ వస్తుంది అని కొంచెం ప్రిపరేషన్ ప్లాన్ అనేది వేసుకొని మార్క్స్ మెథడాలజీలో కానీ, కంటెంట్లో కానీ, గ్రామర్లో కానీ ఎక్కడ పోతున్నాయో ఒక్కసారి మొత్తం చెక్ చేసుకొని ఆ తర్వాత ఒక మంచి ప్లాన్ అనేది వేసుకొని ముందుకెళ్తానండి. అండ్ మీరందరూ ఎలా చదువుతున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్? మీరందరూ బాగా చదవండి. ఇంకా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అండ్ నా వీడియోకి కూడా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది నెగిటివ్ కామెంట్ కాదు, నేను నెగిటివ్గా చెప్తున్నానంట. మరి ఏం చెప్తున్నాను నాకైతే అర్థం కావడం లేదు. నేను ఉన్నదే చెప్తున్నాను. నేను ఏమి కల్పించుకొని వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగని చెప్పడం లేదండి. ఒకరు అడిగారు లాస్ట్ వీడియోకి, మీరు ఎప్పుడు చూసినా అత్తగారింటి వారి వైపే నెగిటివ్గా చెప్తూ ఉంటారు, అమ్మగారి వాళ్ళని పిలుచుకోవచ్చు కదా హెల్ప్కి అని అన్నారు. వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఎవరి మీద నెగిటివ్గా చెప్పడం లేదు, అక్కడ జరిగింది మాత్రమే నేను చెప్పాను. నా ఫ్రెండ్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ మీకు ఏదైనా తప్పుగా అనిపించుంటే ఐఎమ్ నిజంగా సారీ చెప్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. తప్పుగా అయితే అనుకోవద్దు. నేను వాళ్ళని అడిగింది ఏంటంటే హెల్ప్ చేయమని అడుగుతున్నాను అంతే, అంతేగాని అంతకుమించి ఇంకేమీ లేదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఆ అమ్మగారిని పిలవచ్చు కదా అని. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ తనకి ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట, నా ఫ్రెండ్కి. వాళ్ళ వైఫ్ కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది, ఎస్జిటి అనమాట. తను ఏం చేసింది, వాళ్ళ అమ్మని పిలుచుకోవాలంటే వాళ్ళ అమ్మ ఏమనిందంటే, ఈ అమ్మాయి కూడా రాస్తుంది కదా, తనకి కూడా 2 చిన్న పిల్లలు అన్నమాట, సో తను కూడా చదువుతుంది కదా, నేను ఉండాలి కదా, కాబట్టి నాకు వీలు కాదు నీ దగ్గరకు వచ్చేదానికి అని చెప్పిందండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. అదే విషయం నా ఫ్రెండ్ నాకు చెప్పింది. మా అమ్మ ఏంటంటే, మా తమ్ముడు భార్య కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది కదా, నేను రాలేను అని చెప్పింది, కాబట్టి నేను ఇంకా కామ్ అయిపోయాను అని చెప్పిందనమాట. సో అందుకే నేను ఇన్లాస్ని హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసుకున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి. అంటే ఆ మెసేజ్ చూసినప్పుడు నాకు అనిపించింది చెప్పాను. సో రియాలిటీగా నేను చెప్పింది, నేనేది లేనిదైతే చెప్పలేదన్నమాట. అండ్ ఎనీవేస్ ఇలాంటివన్నీ ఏదన్నా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఇంకా మన ప్రిపరేషన్లోకి వచ్చేద్దామండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, అంతకుమించి ఇంకోటి లేదు. మరి ఈ టాపిక్ని ఇంతకంటే సాగదీను. ఓకే, మీరంతా కూడా మంచిగా చదువుకోండి. ఎవరు హెల్ప్ చేసినా దేవుడు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు, చేసినా చేయకపోయినా కానీ. సో అందరూ కూడా దేవుని మీద భారం వేసేసి చదివేద్దాం. అండ్ మీలో ఎంతమంది హౌస్ వైఫ్ కోచింగ్కి వెళ్తున్నారు? ఒకవేళ నేను ఏదైనా విషయంలో తప్పు చెప్పుకుంటే కమెంట్ చేయండి, సరేనా? నేను చేసింది కరెక్టా కాదా తప్పో చెప్పండి. తెలుసుకోవడంలో మంచిదే కదండి. ఎప్పుడు మీరు ఇన్లాస్ని నెగిటివ్గా అంటూ ఉంటారు అని అన్నారు కదా, కొంచెం అనిపించింది. ఏదైనా తప్పు ఉంటే నాకు మెసేజ్ చేయండి. నా మాటల్లో ఏదైనా మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే దానికైతే నేను ఫస్ట్ రియల్లీ సారీ చెప్తున్నాను.
ఇంకేంటి అంటే జస్ట్ నేను మోటివేషన్‌గా ఉంటుంది. ఇలా ఇంట్లో సిట్యుయేషన్స్ అనేవి ఇలా ఉన్నాయి అనని చెప్తున్నాను. దానికి గూడా నెగెటివ్‌గా చెప్తున్నారా అని మాత్రం తీసుకోవద్దు దయచేసి. హెల్ప్ చేయమనే అడిగాను. అంతకు మించి ఇంకేం లేదు. చదవాలి. చదవకపోతే ఎలాగా? ప్రతి హౌస్ వైఫ్ చదవాలి. చదువుకున్న ప్రతి అమ్మాయి కూడా ఒక మంచి జాబ్‌ని తెచ్చుకోవాలి. సో నేను ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ ఇచ్చేసానని అనుకుంటున్నాను. నేనైతే ఇదిగోండి టెట్ కోసం తీసుకున్నాను. అదే చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడు 12 అయింది. నాకైతే చాలా హెవీగా నిద్రొస్తుంది. చదవదామన్నా కానీ నిద్రొచ్చేస్తుంది. కానీ తప్పదు, చదువుకోవాలి. ఒక 1 అవర్ అన్నా చదువుకోవాలని చూస్తున్నాను. దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చున్నారు. చూడండి. లెవెల్స్గా దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఏమైనా డౌట్లు ఉంటే చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ వేరే టాపిక్ అనేది వస్తుంది. సో ఈ యొక్క టాపిక్ చూసుకొని ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, అందరు మంచిగా నిద్రపోండి, మంచిగా చదువుకోండి. థ్యాంక్ యూ.